కేసులో పెట్టాం. ఎవరి మీద కూడా ఏది ఒకటి లైట్ కేసు ఇంకోటి ఇది పెట్టి ఇవన్నీ చేయమన్నమాట. అది మీకు అది కూడా చెప్పాలి. సో సోషల్ మీడియాలో అనవసరంగా దీంట్లో ఏదో మనం కొత్త ఏదంటే అనవసరమైనట్టు దానికి ఎగ్జైట్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదు. పోలీసు టఫ్ యాక్షన్ ఉంటుంది, ఫెయిర్ యాక్షన్ ఉంటుంది, చాలా న్యాయపరంగా ధర్మంగా చేసేటటువంటి యాక్షన్. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో చాలామంది అమాయకులను లాఠీచార్జ్ చేశారు, చాలా ఇబ్బందులు పాలయ్యారు. వాటి పరిస్థితి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు అమాయకులు అని మీరు ఎలా అంటారు? వాళ్ళ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మీరు ఆ గోల్ని ఇది పట్టుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో వచ్చినప్పుడు లాఠీచార్జ్ చేయాల్సి వస్తుంది, తప్పకుండా అక్కడ డిస్పర్స్ చేయాల్సి వస్తుంది. దాన్ని డిస్పర్స్ చేయడం దాన్ని మీరు అమాయకంగా దాన్ని పోలీస్ తప్పనంట డిస్పర్స్ చేయాలి. యాక్చువల్గా అది నేను చెప్పేది అదే. ఇంతమంది వీళ్ళు ఎవరు తిరుగుతున్నప్పుడు ఒక సంఘటితంగా అసలు తిరగనివ్వకూడదు. వేరే దగ్గర అట్లా లేదు కదా, ఏమన్నా ఉంటే సమాచారం ఇవ్వాలి. మీరు ఇచ్చిన తర్వాత పోలీస్ యాక్ట్ చేయాలి. పోలీస్ యాక్ట్ చేయలేదు అనుకోండి, అక్కడ పలానా చోట పశువులు ఉన్నాయి, క్యాటిల్ ఉన్నది, గోవులు ఉన్నాయి, దీనికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ యాక్ట్ చేయట్లేదు అంటే అప్పుడు ఇమీడియట్గా అడుగుతాం ఎందుకు యాక్ట్ చేయట్లేదు. మీరు చెప్పి పలానా చోట ఇదిగో పలానా చోట అన్ని చోట్ల పట్టుకుంటున్నాం కదా, చెక్ పోస్టులు ఉన్నాయి అన్నీ వేస్ట్ అని అంటున్నారు. 100 క్యాటిల్ రోజు పట్టుకుంటున్నాం. మీరు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చెక్ పోస్టులు 100 క్యాటిల్ పట్టుకుంటున్నాం. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే పట్టుకుంటున్నాం, ఒరిస్సా నుంచి వచ్చే పట్టుకుంటున్నాం, ఎక్కడికక్కడ చాలా చోట్ల పట్టుకునే ఉన్నాయి. అవన్నీ మేము మీడియాకి ఇవ్వట్లేదు. చెక్ పోస్టులు వృధా అంటే కనుక అలా కాదు. రోజు 100 పట్టుకుంటున్నాం. పట్టుకొని వాటిలన్నింటినీ కూడా తీసుకొని వాళ్ళ మీద కేసులు పెడుతున్నాం, బళ్ళు సీజ్ చేస్తున్నాం, క్యాటిల్ని కూడా అది గోశాలకు పంపిస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. సో ఇది మనం మీకు తెలిసింది ఏమి లేదా ఇట్లా అసలు ఏం వదిలేస్తున్నారంటే కాదు, అది కాదు. ఓకే, ఈరోజు ఫెస్టివల్ అయినా రేపు ముస్లిం బక్రీద్ అయినా కానీ వాళ్ళందరూ సామాన్యులండి. వాళ్ళకెందుకు పోలీసు అడ్డంకులు పెడతారు? వాళ్ళకి మంచిగా చేసేదానికి కావాల్సినటువంటి బందోబస్తు అది ఇచ్చి మంచిగా చేసేటట్టు చేస్తారు. ఇప్పటి వరకు 110 ఆవులను వాళ్ళు అంటే గమనించారు, గుర్తించారు సార్. ఆ 110 క్షేమంగా ఉన్నట్టేనా? 110 ఆవులు కాదు మీరు అనేది క్యాటిల్. దాంట్లో ఆవులు 4-5 ఉండొచ్చు, లేకపోతే ఏదున్నా కానీ కూడా ఇది ఆవులా లేకపోతే అది ఏది పులుసా లేకపోతే ఇంకేదన్నా వేరేది ఏమన్నా ఇది ఎద్దులు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయి అనేది అది ముందు అది అని చెప్పి పోతున్నాం అన్నాం. మనం ఆడ ముందు ఏంటంటే దిమాకాడ వాడుతున్నాము, అంత గుంపు పోయి చేస్తున్నారు. అన్ని ఆవులే అనమాట, ఆడ ఏది దొరికిన ఆవులే. అంటే ముందు అసలు చెక్ చేసుకునే మెకానిజం ఏడ నువ్వు పట్టుకున్న తర్వాత దాన్ని మనం పరిశీలించడం ఎక్కడ చేస్తున్నాము. అవన్నీ లేకుండా నువ్వు ఒకటి చెప్పగానే అందరు దాంతో పోతే కనుక విచక్షణ జ్ఞానం ఏమవుతుంది? అది 110కి 110 కౌంటింగ్ అయితే ఉన్నాయా సార్? అదే కానీ ఏదైనా కానీ అరే 110 కాదు, రేపు ఇంకో 100 యాడ్ అవుతాయండి. ఇక 110లో 5 తగ్గినాయి అంటే కనుక అది కాదు కదా. 110 కాదు ఇంకో 100 దొరికితే పట్టుకుంటారు. ఆ 100లో 5 తగ్గినాయి అని అంటే కనుక ఇంకో 100 యాడ్ అయితే ఏం చేస్తారు దానికి? మీరు దానికి ఏమంటాం? పట్టుకుంటాం ఇంకా దొరికితే. సో అట్లా కాదు 5 ఉన్నాయా లేదా 3 ఉన్నాయా నీకు ఆ సంఖ్య తెలియదు. నేను అనేది మీరు 100లో 5 ఉన్నాయా 10 ఉన్నాయా అనేది కాదు. ఇప్పుడు రేపు ఇంకో 100 పట్టుకుంటారు. ఇప్పుడు ఇంకా అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి కదా రోజు. ప్రతిరోజు 100లాది పట్టుకున్నాం, ఇప్పుడు 1000 పట్టుకున్నాం. ఈ లాస్ట్ 1 వీక్లో పట్టుకుని కేసులు పెట్టినారు. ఇక్కడ కూడా చేస్తారు. రేపు ఇక్కడ చెప్పిన పోలీసు వాళ్ళు గనక చేసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు హిందూ లీడర్స్ లేదా హిందూ ఎవరైతే యాక్టివిస్ట్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఆడ స్పాట్కి రాకూడదు, అంటే కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వకూడదు. వీళ్ళు వాళ్ళు దగ్గరికి వస్తే కనుక వీళ్ళు వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి వస్తుంది. సో వచ్చినప్పుడు అది రాకూడదు, రైట్? అసలు ఫస్ట్ అక్కడ వాళ్ళు చెప్పకూడదు. వాళ్ళు చెప్పినప్పుడు పోలీసు కనుక యాక్షన్ తీసుకోకుండా పోలీసు రెస్పాండ్ కాకపోతే కనుక వాళ్ళు అప్పుడు పోలీసుని కూడా బాధ్యులు చేస్తాం. నాకు ఎవరో విశ్వ హిందూ పరిషత్ నుంచి ఆయన ప్రచారక ఎవరో రాష్ట్ర ఆయన ఎవరో మెసేజ్ పెట్టారు, అధ్యక్షుడు ఎవరో, నేను నిన్న నైట్ నుంచి ట్రై చేస్తున్నామని చెప్పి అన్నారు. నాకు ఒక మెసేజ్ పెడితే ఇంత మెసేజ్ పెట్టారు. ఇమీడియట్గా నేను కాల్ చేస్తే ఆయన ప్రెస్ మీట్లో ఉన్నారన్నారు, నాకు చేస్తాను. సో మీరు నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాం, సైలెంట్లో పెట్టాం, కాల్స్ వస్తాయి. వచ్చినప్పుడు ఆన్సర్ చేయము. ఎవడనేది మనకు తెలియదు కదా. తెలియనప్పుడు అన్ఐడెంటిఫైడ్ కాల్స్ అది చేయము. ఒక చిన్న మెసేజ్ పెట్టి సార్ నేను సో అని చెప్పండి, ఇమీడియట్ మేమే కాల్ చేస్తాం. జరిగేది ఇది చేస్తుంటాం. ఎందుకంటే సీనియర్ లెవెల్లో ఉన్నప్పుడు మీటింగ్స్ అటెండ్ అవుతుంటాము. కాల్స్ చాలా వస్తున్నప్పుడు అవన్నీ తీసుకుంటే కాబట్టి నేను ఫోన్ ఆపరేటర్ ఉద్యోగం చేయాలన్నమాట. ఏరియా మా అసలు ఉద్యోగం పక్కన ఉంది. సో అందుకోసం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మేము ఫెయిర్గా చేస్తున్నాము, ఫెయిర్ పోలీసింగ్ ఇవ్వడానికి చేస్తున్నప్పుడు దయచేసి ఇటువంటి వాటిని ఏం లేదు. అండ్ ఇక్కడ అందుకని చెప్పింది ఓవర్ యాక్షన్ వైపు నుంచి వాళ్ళు ఓవర్ రియాక్ట్ అయ్యారు. కొంతమంది స్టోన్ పెల్టింగ్ చేసినారు, కొంతమంది వాళ్ళు స్టాబింగ్ చేసినటువంటి ఉన్నాయి. ముస్లిమ్స్ వైపు నుంచి వాళ్ళని కూడా బుక్ చేస్తాం. దీంట్లో సామాన్యుల్ని ఎవరైతే దీంట్లో హిందూస్లో అయినా కానీ ముస్లిమ్స్లో కానీ ఈ క్రిమినల్ పరంగా ఉన్న వాళ్ళని సెపరేట్ చేయాలి, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టకూడదు. అందుకోసం సీసీ కెమెరా ఫుటేజ్లన్నింటినీ కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాము. పరిశీలించి పోలీసు వైపు నుంచి కూడా జాగ్రత్తగా తీసుకొని ఆ వీడియోలో మనకి క్లియర్గా అతన్ని మేకౌట్ అయిన తర్వాతనే వాళ్ళని బుక్ చేస్తాం. అంతేగాని ఎవరైనా వాళ్ళని అమాయకుల్ని ఎవరన్నా మీరు ఎక్కడన్నా మమ్మల్ని అమాయకుల్ని బుక్ చేశారంటే కానీ ఇమీడియట్గా మీరు ఎస్పీ గారికి చెప్పచ్చు, లేదా నా నెంబర్ కూడా మీరు తీసుకోవచ్చు, తీసుకొని మెసేజ్ ఇవ్వచ్చు.
మమ్మల్ని అమాయకులను బుక్ చేస్తున్నారంటే మేము ఒకటి కొంతమందిని తీసుకొచ్చి లో ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళని అడిగితే ఎవరికి వాడు మేము అమాయకులు అని అంటారు. ఎవరికి వాడు నువ్వు ఆ గుంపులో ఉంటే కనుక ఆ గుంపులో ఉండి నువ్వు యాక్టివ్గా ఉంటే కనుక చాలా అన్నమాట. దాన్నే మాబ్ మెంటాలిటీ అంటారు. దాన్ని ఐపీసీలో మనం అంటారు. ఐపీసీలో దాన్ని కామన్ ఆబ్జెక్ట్ కామన్ ఇంటెన్షన్ అనేది అంటే నువ్వు ఆ గుంపులో ఉండి నువ్వేం చేయకపోయినా కానీ నువ్వు కూడా బాధ్యత అవుతావు. 9 మంది దాకా ఎవరు హిందూస్ వైపు నుంచి అరెస్ట్ చేశారు. ముస్లిమ్స్ వైపు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు రిమాండ్ అవుతున్నారు. కొంతమంది చేశాం. ఇక్కడ 22 దాకా వీళ్ళని ఐడెంటిఫై చేశాం. 23 దాకా హిందూస్ వైపు, 22 దాకా వీళ్ళని ఇప్పటిదాకా ఐడెంటిఫై చేశాం. బట్ ఇంకా రావచ్చు. ఇంకా మనకి వెళ్ళే కొద్దీ దీంట్లో వచ్చే వీడియోస్ ఆధారాలతో మనం చేస్తాం. కేసులు ఏమైనా ఫైల్ అయ్యింది సార్? కేసులు ఫైల్ అయ్యాయి. 3 కేసులు ఫైల్. ఎవరిని ఎలా బుక్ చేయాలో అలా బుక్ చేస్తాం డెఫినెట్. అండ్ దీనివల్ల నష్టం ఎవరికి జరిగింది? అందరికీ ఎవరికి పాపం అమాయకులైన వాళ్ళు నష్టపోతారు. కేసుల్లో పోతే వాళ్ళు కొంతమంది ఉంటారు, షాపులు పోగొట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎవడన్నా అమాయకులు తెలియని వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఇంజూర్ అయిన వాళ్ళు ఉండొచ్చు. దీంట్లో నష్టపోతున్న అమాయకులు అనమాట. కొంతమంది స్వార్థం కోసం ఇదంతా కూడా జరగడానికి అవకాశం ఇవ్వము. సో దీనికి తప్పకుండా ఎవడు ఏ పార్టీ అయినా, వాళ్ళు బీజేపీ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఎంఐఎం అయినా ఎవరు వదిలేదు ఉండదు. దీంట్లో తప్పు ఉంటే తప్పే, అంతే స్ట్రిక్ట్ ఉంటుందన్నమాట. సో దీన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఓకే, కొంత వెరసి ఏంటంటే ఫస్ట్ వీళ్ళు అరెస్ట్ అయినారు, కాసేపు వీళ్ళు డిలే అవ్వచ్చు. డిలే అవ్వడంతో వీళ్ళని ఎవరిని కూడా వీళ్ళని వదిలేది ఏమి ఉండదు. దానికోసం స్పెషల్ అయిన టీమ్స్ పెడతాము, వాళ్ళ కోసం ఎంగేజ్ చేసి పట్టుకొని వచ్చే కార్యక్రమం. సో అంటే మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడ ఏదో నటించేటటువంటిది లేకపోతే డ్రామా చేసే పద్ధతి ఏమి ఉండదండి. స్పష్టంగా దాన్ని ఎఫెక్టివ్గా దీనికి బాధ్యులైన వాళ్ళని బుక్ చేసే కార్యక్రమం జరుగుతుంది. అది మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అండ్ ఇక్కడ రేపు బక్రీద్ ఉన్నది. అండ్ అట్లానే ఇక్కడ అందరూ కూడా ఎవరు ముస్లిం సోదరులంతా కూడా వీళ్ళందరూ ఎవరు సంబంధం లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రశాంతత కోరుకునేవాళ్ళు. అట్లానే ఇక్కడ మన సాయంత్రం గుడి దగ్గర ఇక్కడ ఉన్నది అదేది పోచమ్మ కూడా వాళ్ళు హిందువులు, వాళ్ళు మామూలు సామాన్య ప్రశాంతత కోరుకునేవాళ్ళు. వీళ్ళందరూ ఎవరు వీళ్ళు సామాన్యులందరూ కూడా వీళ్ళు మత సామరస్యం కావాలనుకుంటారు. వీళ్ళంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది ఆడే ఈ నాటకాల్లో ఇదందరూ కూడా దయచేసి మీ అందరూ ఇది గుర్తించాలి. వాళ్ళు ఎవరైనా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా అందరినీ వాళ్ళ సంగతి చూసి ఖచ్చితంగా బుక్ చేస్తారు. అది మీకు చెప్పాలనుకున్నాను. ఓకే.